మీరు సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన సంగీతం గారు మీతో పాటు అడుగులు వేశారు, ఒక దీపం వెలిగింది. సో ప్రతిబింబాలు సినిమా తర్వాత ఆయన వెర్సటైల్ డైరెక్టర్గా ఇండియా వైడ్ పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన సినిమాలు పుష్ప విమానం కావచ్చు, ఆదిత్య 369, భైరవ దీపం, మైకేల్ మదన కామరాజు, ప్రతి సినిమా ఆయన తీశాడు. మరి ఆయన బ్రాండ్ ఇమేజ్ మీ సినిమా ఉపయోగపడలేదా? మీరు తర్వాత మళ్ళీ ఎప్పుడు సంగీతం గారిని కలవలేదా? సంగీతం గారిని కలిస్తే ఆయన కన్నడ రాజకుమార్ పిక్చర్లు 2 పిక్చర్లు ఇచ్చారు, కొడుకుతో ఒకటి ఆయనతో ఒకటి ఇస్తే, మరి నాగేశ్వరరావు గారితో కాల్ షీట్లు ఇచ్చినవి నీకు ఆయనకు కుదరలేదండి, మరి మీరు ఇలా ఇస్తే ఎట్లా అని ఆయన మాటలతో చెబుతూ ఎస్కేప్ అయ్యాడు. నేను కోప్పడ్డా, ఏరు దాటి తెప్ప తగలేసే పద్ధతి చెప్పకండి, నీకు సినిమా లేదని వస్తే బతిలాడితే నేను సినిమా నాగేశ్వరరావు గారు పిలిచాడు, మన ఇద్దరికి రమ్మన్నాడని వెళ్ళి తీసుకెళ్ళి ఆ కాల్ షీట్లు ఇప్పించి నా సినిమా ఇవాళ బ్రేక్ పడితే నువ్వు అలాగా తేరుకొని వెళ్ళిపోతావా, నీదోనా ఇదే కదా ఏరు దాటి తెప్ప తగలేటువంటి బాగా కోప్పడ్డా, బాగా పిల్లి అయిపోయాడు. సరే ఎందుకేం చేస్తాం, వాడు మాత్రం ఏం చేస్తాడు, వాడు అవకాశం వాడు చూసుకున్నాడు, ఏడు దాటి తప్పదు, ఏం చెప్తాను సార్, ఆడ పెద్ద పేరు డైరెక్ట్ అయిపోయాడు. నేను వాడిని తిట్టినది ఏముంది, పేదవాడి కోపం పెద్ద విషయం అన్నట్టు నాకు దరిద్రం ఇంకా పైన వాడు వేసుకోవటమే కానీ అనుకొని ఆలోచించుకొని నా కోపాన్ని నేను దిగమింకొని ఊరుకున్నాను సార్. ఇప్పుడు ప్రతిబింబాల సినిమా రిలీజ్ చేసినట్టు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మెంబర్స్కి మీరు చెప్పారా లేక? చెప్పాను సార్, నాగార్జునకి ఇది ఫస్ట్ కాపీ పెన్ డ్రైవ్లో సాంగ్స్ 4 తీసుకెళ్ళి చూపించి ఆ అమ్మాయికి సుప్రియకి, ఆ అమ్మాయి చూసి అమ్మ మా తాతగారు నాగార్జున మా మావయ్య కంటే మావయ్య కొడుకుల కంటే కుర్రాళ్ళగా ఉన్నాడే, ఎంత బాగుందబ్బా అని మెచ్చుకొని 5.1 తీసి రండి రిలీజ్కి నేను ఏర్పాటు చేపిస్తాను మావయ్యతో చెప్పి అంది. సరేనే 5.1 వచ్చిన తర్వాత రిలీజ్కి అని ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే సాయిబాబా అని వాడు రమ్మన్నాడు. రమ్మని వాడు అంటాడు చెప్పాలంటే, ఎవడు ఏమంటాడు, నేను మా రాజేశ్వర ఇద్దరు వెళ్తే వాడు కూర్చోబెట్టి వాడు ఎవడో గుంటూరు థియేటర్లో ఒకడు ఉన్నాడు వాడు ఫ్రెండ్, ఇక అంటాడు అభిమానులు చాలా ఇదిగా ఉన్నారు, 20వ తారీఖు మా బర్త్డే నాగేశ్వరరావు గారిది, ఆ రోజులు మంగళవారం అయింది, ఎప్పుడు రిలీజ్ కాదు, తర్వాత 3 రోజులకి శుక్రవారం వస్తుంది, ఈ 3 రోజులు పిక్చర్ని అభిమానులకి ఒక్కో సెంటర్లో ఒక్కో ఫ్రీ షో చేసి చూపిద్దాం, ఆ తర్వాత బాగా అందరూ ముందుకు వస్తారు అని అన్నాడు. ఓరిని ఆలోచన చెబుతావు ఇద్దరు అనుకుని నేనేం చేశాను, ఆహాహా సాయిబాబా ఏం ఐడియా ఇచ్చావు, గొప్ప ఐడియా ఇచ్చావు, ఇప్పుడు సుప్రియాని కల్పించు, సుప్రియాతో మాట్లాడి ఏం నిర్ణయం చెప్పుద్దు అది కూడా మాట్లాడదాం అని చెప్పి ఆయనే పొగిడి సరే వస్తాను, ఆ అమ్మాయి వచ్చినాక నాకు ఫోన్ చేయను. వచ్చా, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే టైం బిజీగా ఉంది, అమ్మాయి తర్వాత ఫోన్ చేస్తాను, ఆ అమ్మాయి వీళ్ళు చూసుకొని ఫోన్ చేస్తాను అన్నాడు. అంతే ఏం చెబుతాడు, అడ్డం చుట్టి ఏం చేయాలి చెప్పు, ఏమండే ఇలాంటివన్నీ ఎవరికైనా చెప్పుకుంటామండి. మా రాజేశ్వర అన్నాడు, ఇక నా దగ్గర మన బాగుతుంది మనకొద్దు, మన బాధలు మనం పడదాం అన్నాడు. ఆ విధంగా ట్రై చేస్తాను. జయశ్వత్ చేత దిల్రాజు గారితో చెప్పించా, నేను ఇప్పుడు చేసే పొజిషన్ లేనమ్మా అన్నాడట. ఆ అమ్మాయి చెప్పింది, మరి నాగార్జున దగ్గరికి వెళ్తామమ్మా అంటేను ఆయన కంటే ఈయనే బెటరు, ఈయన ఇట్లా అన్నాడు. ఎందుకు అంటే వాళ్ళ నుంచి ప్రమోషనల్ పరంగా ఇంత సపోర్ట్ దొరికే అవకాశం ఉందా? వాళ్ళే డిస్కరేజ్ అయిపోయారు, సినిమాని చూసి నమ్మకాలు వాళ్ళకి.